హలో అండి. మనం డ్రై ఫ్రూట్స్ కోవా గజ్జలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో నెయ్యి వేసుకొని అది వేడెక్కిన తర్వాత మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. నేనైతే కాజు, బాదం, పిస్తా, గుమ్మడి గింజలు అవైతే వేసుకున్నాను. కొన్ని కిస్మిస్ కూడా వేసుకున్నాను. వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసుకున్నాను అండి. అన్నీ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. కోవా అయితే నేను స్వీట్ కోవా తీసుకున్నాను. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అన్ని తీసి పక్కన పెట్టేసుకొని మరి కొంచెం గీ వేసుకొని దాంట్లో ఈ కోవాని అయితే ఫ్రై చేసుకోవాలి. కోవా ఫ్రై అయ్యేంతలోపు మనం కొన్ని ఇలాచీలు పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది స్వీట్ కోవా కాబట్టి అంతా అలా మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ అయిపోయి మళ్ళీ అది దగ్గరికి అయ్యే వరకు అయితే మనం కుక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అయితే పడుతుంది. చూస్తున్నారు కదా ఎంత చక్కగా బ్రౌన్ కలర్గా వచ్చిందో. ఇందాక మనం మిక్సీ పట్టుకున్న ఇలాచీ పౌడర్ దీంట్లో వేసేసుకొని అంతా మిక్స్ చేసేసుకొని మనం చల్లారనివ్వాలి. దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక జబ్బా తీసేసుకొని దీంట్లో 1 kg మైదా పిండి వేసుకొని జల్లించుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా గీ, జిఆర్బి గీ అయితే వాడతామండి మేము. ఏ స్వీట్స్ చేసినా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొన్ని వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా అయితే తడుపుకోవాలి. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు తీసి మనం చిన్న ఉండలు చేసేసుకొని చాలా పల్చగా పూరి వేసుకోవాలి. మందంగా వేసుకుంటే మెత్తగా వస్తాయండి. పల్చగా వేసుకుంటేనే ఈ గర్జలు అనేది మనకి క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు మనం గర్జలు వస్తే పీట తీసేసుకొని దాని మీద ఒక పూరి వేసుకొని దాని చుట్టూ అంతా వాటర్ అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఎక్కడ విడిపోకుండా బ్రేక్ అవ్వకుండా స్టిక్కీ అవ్వడానికి. చూస్తున్నారు కదా మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ లైట్గా కచ్చా పక్కగా మిక్సీ పట్టేసుకొని దాంట్లో కలిపేసాను. కోవాలో చక్కగా పొడిగా అయిపోయింది. ఇప్పుడు దాన్ని మీకు ఎంత అవసరమో అంత దాంట్లో వేసుకోవాలి. మేమైతే ఒక 1.5 టేబుల్ స్పూన్ అంతా వేసుకున్నాము. మనం ఫోల్డ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పిండి అంతా తీసేసి ఇలా తీసుకుంటే మనకి గజ్జలు రెడీ అవుతాయండి. ఇంకా మిగతా పిండి కూడా అంతా సేమ్ మనం అలాగే చేసుకోవాలి. పూరి అనేది మనం పల్చగా ఒత్తుకోవాలి. మధ్యలో ఎక్కడ కూడా మడతలు పడొద్దండి. మడతలు పడితే మనం ఆయిల్లో వేసినప్పుడైతే అది బ్రేక్ అవుతుంది. అలా మడతలు పడకుండా చూసుకొని మనం పూరి చేసుకోవాలి. ఈ గజ్జలు అయితే మనం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఒక 15 నుంచి 20 డేస్ వరకు అయితే చాలా బాగుంటాయి. పుల్లగా అవ్వదు. మనం ఫ్రై చేసుకోకుండా డైరెక్ట్గా చేసుకున్నామంటే 2-3 డేస్ బాగుంటాయి. ఒక 1 వీక్లో పాడైపోతాయి లోపల. ఇలా ఫ్రై చేసుకోండి. మీకు 15 to 20 డేస్ అయితే హ్యాపీగా తినొచ్చు. ఇప్పుడు మనం అయితే స్టవ్ వెలిగించేసుకొని కడాయి పెట్టేసుకొని ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గర్జలన్నీ ఒక్కొక్కటి వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయితే త్వరగా అయిపోతుంది. మనకి లోపల స్టఫ్ ఆల్రెడీ మనం ఫ్రై చేసుకుందే కాబట్టి మనకు పైన పూరి మాత్రమే ఫ్రై అవ్వాలి. మంట అనేది మాత్రం హై టు ఫ్లేమ్ చేసుకుంటూ కాల్చుకోవాలి. చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ మంచి బంగారు వర్ణం లాంటి కలర్ వచ్చినప్పుడు మనం ఇవి తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత చక్కటి కలర్ వచ్చింది వీటికి. మనం పిండి తడిపేటప్పుడు సాల్ట్, గీ వేసుకుంటే ఇలాంటి పర్ఫెక్ట్ కలర్లో అయితే మనకి గర్జలు అవుతాయి. వావ్, సూపర్గా ఉన్నాయి గర్జలు. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. సో కాబట్టి మీ ఇంట్లో కూడా ఈ వీడియో చూసి ఇదే విధంగా మీరు కూడా ట్రై చేసుకొని తినండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఇవన్నీ మనం ముందే ప్రిపేర్ చేసేసుకుంటే చాలా ఈజీ అయిపోతుందండి ఫ్రై చేసుకోవడం అయితే. చూస్తున్నారు కదా టేస్టీ వావ్, గర్జలు అయితే రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.